అసలు ఏమైంది? ఎందుకు నా తన స్టోమ్ గడ్ మ్యాగ్నెటిక్ కాయిల్ కలిపోయింది? ఎందుకు ఇలా ప్యాక్ చేపిస్తున్నా? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ గా చూడండి. ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. నా అదృష్టం పీక్స్ లో ఉన్న రోజు తెలియక ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని మరీ వెళ్ళాను నేను రైడ్ కి. ట్రిప్ ఏ 0 చేసిన కుల్జా సిమ్ సిమ్. ఓకే, మొత్తం సెట్ అనమాట. ఈరోజు మనం మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం ఘాట్ సెక్షన్లో. చూద్దాం దీని కథ ఏమాత్రం ఉంటుందో. ఆఫ్టర్ లడక్ తర్వాత నేను ఓన్లీ 1700 మాత్రమే తిరిగినా. పెద్దగా రైడ్ కూడా ఎట్లా 6 months అయింది వెళ్ళొచ్చి. నేను ఇంకా తర్వాత సర్వీసింగ్ సెంటర్లో 2 months ఉంది. తర్వాత ఇంకా అలానే ఇంకా ఊర్లో పెద్దగా తిరగట్లేదు అనమాట. సో చూద్దాం ఈరోజు మైలేజ్ ఎంత ఇస్తుందో. 6 months అవుతుంది, నేను 7-8 months అవుతుంది లడక్ వెళ్ళి వచ్చి. నేను జూలై 2 వచ్చినట్టున్నా రిటర్న్. ఈ ఘాట్ సెక్షన్లో చూద్దాం ఒకసారి మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది. చూద్దాం ఎంత వస్తుందో మైలేజ్. ఏమో మైలేజ్ వచ్చేసి నేను అనుకోవడం ఒక 25 ఆ రేంజ్లో వస్తుంది అనుకుంటున్నా. కామెడీగా 20 వస్తే నేను ఫ్యూజ్లో ఎగురుతాయి. ఫుల్ ట్యాంక్ చూసి చాలా రోజులైంది నా బండిలో. మేబీ ఒక 2-4 months ఏమవుతున్నట్టుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 months అవుతుంది ఆల్మోస్ట్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసి 23 చూపిస్తుంది. డిస్టెన్స్ టు ఎంటీ 437 చూపిస్తుంది. చూద్దాము మనకి దీన్ని బట్టి మైలేజ్ ఎంత ఇస్తుందో అని అర్థమవుతుంది. జనరల్గా 450 దగ్గర అయితే ఈజీగా వచ్చేస్తుంది వెహికల్ లాంగ్ డ్రైవ్లలో. హైవేలలో క్రూజ్ చేస్తాం, మంచిగా క్రూజ్ చేసినా కానీ 450 400 to 450 ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అక్కడ మనకి అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు దీంట్లో. ఈ ఘాట్లోనే చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో ఏందనేది. నెల ప్రైస్ తర్వాత చాలా టఫెస్ట్ ప్లేస్ చేస్తున్నాను ఈ బైక్ లో. ఒకటి మామూలుగా ఫ్రంట్ ఫోర్క్ కొంచెం లైట్ గా క్రాక్ ఇచ్చింది. మంచంతా భలే కనిపిస్తుంది ఇట్లా చూడండి. ఆల్మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే 28 చూపిస్తుంది. మొత్తం ఫుల్ ట్యాంక్ తోటి ఇప్పుడున్న ఫుల్ ట్యాంక్ తోటి 379 ఎంత చూపిస్తుంది, 379 చూపిస్తుంది. ఇప్పుడు దాకా 33 kilometers రైడ్ చేసిన. ఇది 20 అట్లా చూపిస్తే ఇంకా దీని బదులు మనము జీటీలు పెద్ద పెద్ద బండ్లు మెయింటైన్ చేయొచ్చు అనమాట. కార్ మెయింటైన్ చేయొచ్చు డైరెక్ట్ ఇంకా 20 అంటే. దీని మెయింటెనెన్స్ కి దాని మెయింటెనెన్స్ సరిపోతుంది 20 అయితే. థర్టీ 34 kilometers వచ్చినాం మనము. బాబా వాటే సీనిక్ వ్యూ అసలు కదా. ఏమి వండుకున్నావు బా? ఏమన్నా పోజు అని. ఈ మధ్య ఎండ బాగా పెరిగిపోయింది. మామూలుగా అయితే పొద్దున పూట చలి చంపేసి మధ్యాహ్నం కూడా ఎండ వాంచి పడేస్తుండే. ఈ మధ్య చలి తక్కువ ఉంది, ఎందుకో తెలియదు. అయినా ఎండాకాలంలో చూడాల్సిన ఎండలన్నీ ఇప్పుడే కనపడుతున్నాయి. ఇప్పటికి 37 kilometers అయితే వచ్చాము, 37.5. ఒక 15 కానీ కొంచెం ఎక్కువ కానీ వెళ్ళి మనము పెట్రోల్ కొట్టిద్దాము. ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసి చెప్పేయడమే. నాకు ఇట్లాంటి ఫారెస్ట్లలో రైడ్ చేయడం చాలా ఇష్టము, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకో నేచర్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఫారెస్ట్లో కానీ ఆఫ్ రోడ్ చేయాలా. ఆఫ్ రోడ్ అంటే పిచ్చి ఇష్టం నాకు. నేను బ్లూ స్టోమ్ గన్ మీద
బ్లూ స్టోమ్ కాడి మీద చేసేవాడిని ఆఫ్ రోడింగ్. దీని మీద చేయాలంటే టైం దొరకట్లేదు. అదైతే అనుకో ఏదన్నా ఈ ఏదో ఒక పని పడుతుంది అనమాట ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు అట్లా. దాని మీద బాగా తిరిగామని అనమాట. ఆడి మీద వస్తున్న ఫీలింగ్ ఇంటి మీద రాదు. 40 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడే. 40 40 40 40 మైలేజ్ వచ్చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీ 30 కిలోమీటర్స్ 29 కిలోమీటర్స్ చూపిస్తుంది. కొంచెం పోతే అది కూడా చూపిస్తాము 30. లడాఖ్లో అయితే నాకు కామెడీగా 40 కిలోమీటర్స్ చూపించింది. చీప్, వెరీ చీప్. బండి కొన్నాడు చూస్తే సూరేసుకుంటాడు, నీ అమ్మ అనవసరంగా కంపెనీ 2 బండ్లని. అంత మైలేజ్ చూపించింది అది. 40 చూపించింది. ఫ్యూజ్లో ఎగిరే నాకు అసలు ఏరియాలో. లడాక్ వెళ్ళినప్పుడు ఒకటే కెమెరా ఒకటే బ్యాటరీ పెట్టుకొని వెళ్ళి తప్పు చేసిన. ఒక స్పేర్ బ్యాటరీస్ కానీ అట్లాంటివి పెట్టుకొని వెళ్ళింటే బాగుండు. మళ్ళీ మనం ఇదొక సపరేట్ ఇలాంటి రోడ్లలో వెళ్తుంటే బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలియదు, ఒక ఫీల్ అయితే ఉంటుంది నాకు ఇట్లాంటి రోడ్ల మీద వెళ్తుంటే. ఫార్టీ 49 కిలోమీటర్స్ వచ్చినాం. యాక్చువల్గా రైడ్లు వేసి చాలా రోజులు అయింది. ప్లాన్ చేస్తున్నాం మంచి రైడ్ ఒకటి. అది సెట్ అయితే ఒక 20 days రైడ్ ఉంటుంది అనమాట. అది ఇది సెట్ అవ్వట్లేదు, టైం సెట్ అవ్వట్లేదు. అయితే నేను మా ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు, వాడు నేను ఇద్దరం కలిసి రైడ్ వేస్తున్నాం అనమాట. 2 bikes తోటి ప్లాన్ చేస్తున్నాం. కానీ మనోడు టైం సెట్ అవ్వట్లేదు, మనకి టైం సెట్ అవ్వట్లేదు. చూడాలి, ఈ సమ్మర్లో వర్కౌట్ చేయాలనుకుంటున్నాము. మేబీ అది వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నా, ట్రై చేస్తున్నా. ఇక్కడ నైరా ఉంది, నైరాలో కొట్టిద్దాము. ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుందో చూసి దాన్ని బట్టి మనము వీడియో క్లోజ్ చేసి పడేద్దాము. ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుంది నేను అనుకోవడం ఒక 2 liters పడుతుందేమో అనుకుంటున్నా. చూద్దాం ఎంత పడుతుందో. ఫుల్ ట్యాంక్ 100 పడుతుందో. అంతే 220 అంటే 2 liters. 2 liters కూడా పట్టలేదే. 52.5 కిలోమీటర్స్ వచ్చిన 1.99 liters పట్టింది, అంటే 26.38. ఫుల్ ట్యాంక్ వచ్చేసి నియర్ బై 408 అంటే 400 to 450 వస్తుందని చెప్పాను కదా ఇందాకే. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఘాట్ సెక్షన్ కాబట్టి కొంచెం అటు ఇటుగానే వచ్చింది. మైలేజ్ టెస్ట్ కానీ వెళ్తే మ్యాగ్నెటిక్ ఆయిల్ కలిపోయింది. చేసేది ఏం లేక సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తే సర్వీసింగ్ సెంటర్కి ఎత్తుకురండి చూద్దామన్నారు. ఇంకా లక్కీలీ మనకి ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. మొత్తం 2000 లోపల అయిపోయింది విత్ ప్యాకింగ్ తోటి. జావాది హైటెక్ సిటీలో ఉంది ఒకటి, కల్ట్ క్లాసిక్స్ అని. మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఇస్తారు అనమాట. నేను ఒక్కరిని మూసపేటలో ఇస్తుంటా అనమాట. నుండి ఇక్కడ ఇచ్చామన్నారు. లక్కీలీ అది వారంటీలో అయిపోయింది, లేకుంటే 5500 బొక్కపడేది. ఏంట్రీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనుకుంటున్నారా? ఇదే ఆ మ్యాగ్నెటిక్ ఆయిల్. ఇది ఇంజన్ లోపల ఫిక్స్ అయి ఉంటుంది. ఇది బైక్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ని బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ కాయిల్ రొటేట్ అవుతే ఎలక్ట్రిక్ ఏసీ కరెంట్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది డైరెక్ట్ కరెంట్ గా మారుతుంది. సో ఇది బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి, లైట్స్ ఆన్ అవి వర్క్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది కాలిపోవడానికి పర్టికులర్ రీజన్ అనేది ఏమి ఉండదు. సర్వీసింగ్ సెంటర్ వాళ్ళని అడిగితే కొన్ని చెప్పారు అనమాట. మ్యాగ్నెటిక్ కాయిల్ లో రస్ట్ ఫామ్ అయినప్పుడు లోపల
దాని ప్రాపర్టీస్ అనేది లాస్ అవుతుంది. సో అలాంటి టైంలో ఇది ఛాన్స్ ఉందంట కాలిపోవడానికి. ఓవర్ హీటింగ్ వల్ల కూడా లోపల ఇన్సులేషన్ అనేది మెల్ట్ అయ్యి అలా మెల్ట్ అయినప్పుడు కాలిపోవడం జరుగుతుందంట. ఎలక్ట్రిక్ సిస్టమ్ సరిగా లేనప్పుడు, ఫాల్ట్ కనెక్షన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వీటి వల్ల ఇది కాలిపోయే ఛాన్సెస్ అయితే ఉందంట.